బంగ్లాదేశ్లో గత ఏడాది జరిగిన అల్లర్ల కేసులో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది. మొత్తంగా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని సీరియస్ అయింది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలలో జరిగిన ఆందోళనల్లో 1400 మందికి పైగా మృతి చెందారని న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టులో రుజువైంది. అదేవిధంగా ఆగస్టు 5న ఢాకాలో నిరసనలపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు కూడా ఉపయోగించే విధంగా ఆదేశించారని రుజువైంది. ఈ క్రమంలో షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్ మమూన్లను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ట్రైబ్యునల్ తీర్పులో పేర్కొంది. హత్యాయత్నం, హింసతో పాటు ఇతర అమానవీయ చర్యలకు వారు పాల్పడినట్లు ట్రైబ్యునల్ సీరియస్ అయింది. మొత్తంగా ప్రస్తుతం షేక్ హసీనా ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు కోర్టు తీర్పుకు ముందు షేక్ హసీనా సోషల్ మీడియాలో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. దేవుడిచ్చిన ప్రాణమని, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదన్నారు. తన పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు చింతించాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఇప్పటికే తన బంధువులు, అనేక మంది స్నేహితుల్ని కోల్పోయినట్లు హసీనా మాట్లాడారు. కొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ కోర్టు ఈ విధంగా సంచలన తీర్పు వెలువరించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. 2024 ఆగస్టులో అధికారం కోల్పోయినప్పటి నుండి షేక్ హసీనా ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీటీ, బీడీ తీర్పుపై బంగ్లాదేశ్లోని మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. దీనిని ఒక చారిత్రక తీర్పుగా అభివర్ణించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్లను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం గతంలో చేసిన అభ్యర్థనలపై భారత్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఈ కీలక పరిణామంపై భారత విదేశాంగ శాఖ ఆచితూచి స్పందించింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. పొరుగు దేశంగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం, సుస్థిరత నెలకొనాలని కోరుకుంటున్నాం. ఈ లక్ష్యం కోసం సంబంధిత వర్గాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఈ ప్రకటన ద్వారా భారత్ ఏ పక్షం వహించకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది.